ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గర ఎన్టీపీసీ బీహెచ్ఈఎల్ కాంబినేషన్లో పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని వాళ్ళిద్దరు కలిపి ఒక కంపెనీ పెట్టుకొని పవర్ ఉత్పత్తి సంస్థకు సంబంధించినటువంటి ఒక కంపెనీ పెట్టారు. 2010లో ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆ కంపెనీకి ఇచ్చింది. 14 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ వాళ్ళు చెప్పిన ప్రకారం 20,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు, చేయలేకపోయారు. 700 ఎకరాలు వాళ్ళ దగ్గర బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాంట్లో 600 ఎకరాలు మేము వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నామని చెప్పేసి అనుకుంటుంది. అయితే ఇదే పని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గల్లా జయదేవ్ సంబంధించినటువంటి ఒక పని చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గల్లా జయదేవ్కి 488.87 ఎకరాలు అలాట్ చేసింది గల్లా జయదేవ్ కంపెనీకి. గల్లా జయదేవ్ కూడా అదే అన్నాడు, 20,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము, 15,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము, పెద్ద పెద్ద కంపెనీలు పెడతాము, ఇవ్వండి అని చెప్పి 500 ఎకరాలు అప్రాక్సిమేట్గా తీసుకున్నారు. కానీ ఒక 100 ఎకరాల్లో మాత్రమే వాళ్ళు ఆపరేషన్స్ నడిపారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందంటే 488.87 ఎకరాల్లో 253 ఎకరాలు మాత్రమే వెనక్కి తీసుకున్నారు. టీసీ వాళ్ళకి 100 ఎకరాలు ఉంచి 600 ఎకరాలు తీసుకుందామన్నారు. గల్లా జయదేవ్కి చేయలా, 50% ల్యాండ్ వదిలేసి 50% మాత్రమే తీసుకున్నాడు. 250 ఎకరాలు వదిలేశాడు. ఆ యాంగిల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గల్లా జయదేవ్ని అసలు డిస్టర్బే చేయలేదు. గల్లా జయదేవ్కి ఇంకా ఎక్కువ న్యాయం చేశాడనే చెప్పాలి. ఇప్పుడు ఎన్టీపీసీ వాళ్ళతో పోలిస్తాయి, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదుగా.